లేడు కదమ్మా, ఆడుకుంటున్న పాపని బాబుని ఎవరో ఇద్దరు ఎత్తుకుపోయారు. శరీరం నుండి ఏదో ఒక పార్ట్ తీసేసి అంగవైకల్యాన్ని కలిగిస్తారు. ఒక్కొక్కసారి నరబలి కోసం పిల్లల్ని కూడా ఎత్తుకుపోవచ్చు. అమ్మా వైదేహి, వైదేహి, అమ్మా, అమ్మా వైదేహి, అమ్మా వైదేహి. ఆమె స్పృహతో పడిపోయిందంతే, భయపడకండి. పోన్నట్టు సార్ స్టేట్మెంట్ తీసుకో. అలాగే సార్. అమ్మా వైదేహి, ప్రతాప్ కోసం ఇంత తల్లడిల్లిపోతున్నావు. అసలు వాడెవడో తెలుసా? బిడ్డ ఏడుస్తున్నాడేంటి? ఎవరి బిడ్డ? ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు? చూడు, నీకేం కావాలో చెప్పు, బిడ్డని ఇలా ఇచ్చేయి. నాకు తాగడానికి 500 కావాలి. 500 ఇస్తే బిడ్డని ఇచ్చేస్తా. 500 ఇస్తే ఇచ్చేస్తావా? ముందు డబ్బులు. సరే ఇస్తాను, బిడ్డనివ్వు. అలా నాకు దొరికిన పిల్లాడే ఈ ప్రతాప్. నువ్వు ఏ ఇంటి ఆడబిడ్డవో నాకు తెలియదు తల్లి. తల్లి లేని ఆ పిల్లాడికి నువ్వే తల్లివైనావు. ఆ పాశం వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు. అమ్మా వైదేహి, ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్ ఎక్కడా? అమ్మా కంగారు పడకు, ప్రతాప్కి ఏమీ కాదు. పోలీసులు తప్పకుండా బాబును వెతికి పట్టుకుంటారు. ఏమో అంకుల్, డబ్బు కోసం వాడిని ఏమైనా చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది. వైదేహి గారు, ఇందాక నేను మీకు చెప్పింది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు ఈ సిటీలో మేము 90% కిడ్నాప్ కేసుల్ని సక్సెస్ఫుల్గా ఛేదించాం. భయపడకండి, మీ అబ్బాయిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. ఎలాగైనా మా బాబుని కాపాడండి. వాడు లేకపోతే నేను బ్రతకలేను. ధైర్యంగా ఉండండమ్మా, మీ బాబుని ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. మా బాబును వెతికి తీసుకురండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నువ్వేనా మమ్మల్ని కిడ్నాప్ చేసింది? మా మమ్మీతో చెప్పి నీ ముక్కు చెవులు కోయిస్తాను. ఓ కట్లు విప్పండి.
నేను ఆ పిల్లని కిడ్నాప్ చేయమంటే ఆ కుర్రాన్ని కూడా లాక్కొచ్చారు. మేడం వాడు ఆ పిల్లని వదలట్లేదు మేడం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాణ్ణి కూడా కిడ్నాప్ చేశాం. కృష్ణవేణి, పాపమా రౌడీలకు ఈ రూమ్కి ఇంకో తలుపుందని తెలీదు. అదిగో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే నేనే కిడ్నాప్ చేయించానని అనుకుంటారు. ఇప్పుడేం చేద్దాం మేడం? ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? పాపని చంపేయండి. అలాగే మేడం. బాబుని తీసుకెళ్ళి నేను చెప్పినట్టు గొళ్ళు అప్పచెప్పండి. అలాగే మేడం. రేయ్ పిల్లలేర్రా. అన్నా, డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం పిల్లలు తప్పించుకున్నారు మేడం. రూమ్కి వెనక వైపు ఇంకో తలుపు ఉంది మేడం. అది మేము గమనించలేదు మేడం. ఇంతవరకు మీ బాబు తనతోటి పాప ఎక్కడా ఐడెంటిఫై అవ్వలేదు. మీకు కూడా కిడ్నాపర్స్ నుంచి ఏ ఫోను రాలేదు కదా? రాలేదు సార్. పిల్లల్ని బిచ్చగాలుగా తయారు చేసే ముఠా వాళ్ళని మా వాళ్ళు పట్టుకుని ఎంక్వైరీ చేశారు. ఎక్కడా కొత్త పిల్లలు కనిపించలేదు. పిల్లలకి ఏమైనా ప్రమాదం జరుగుంటుందా? అలా అని చెప్పలేం. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళని సార్. మాకు శత్రువులు ఎవరుంటారు? బాబుని ఎందుకు కిడ్నాప్ చేసుంటారు సార్? అదే అర్థం కావట్లేదండి. రెగ్యులర్గా పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళెవరూ ఈ పని చేయలేదని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సార్, గుడి దగ్గర బెగ్గర్స్ని ఎంక్వైరీ చేస్తే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు కదా సార్? మేము ఎంక్వైరీకి వస్తున్నామని తెలిసి గుడి దగ్గరున్న ముగ్గురు బిచ్చగాళ్ళు సిటీ వదిలి పారిపోయారు. ఫోన్ చూడండి, కిడ్నాపర్స్ ఏమైనా చేసుంటారేమో. కిడ్నాపర్స్ కాదు సార్, ఇది మా వైశాలి నెంబరు. ఈ అమ్మాయి నిశ్చితార్థానికి వచ్చినప్పుడే నా మనవడు తప్పిపోయాడు. హలో అంకుల్, మీ మనవడు దొరికాడు. అమ్మా వైదేహి, ప్రతాప్ దొరికాట. ఫోన్ ఇవ్వండి అంకుల్. హలో వైశాలి, ప్రతాప్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఇంతకీ అసలు నువ్వెక్కడున్నావు? హలో, ఎవరు మాట్లాడేది? నేను వైదేహిని, ప్రతాప్ తల్లిని. మా ప్రతాప్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు వైదేహి. నేను వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాను, మీరు అక్కడే ఉండండి. థ్యాంక్ యూ వైశాలి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా లక్కీ వైదేహి గారు. బాబ్ సేఫ్గా మీకు దక్కాడు. ఇంతకు ఆవిడికి పిల్లాడు ఎక్కడ దొరికాడంట? తెలీదు సార్, కంగారులో ఏమీ అడగలేదు. తను ప్రతాప్ని తీసుకుని ఇక్కడికే వస్తానంది. ఓకే, వచ్చాక మాట్లాడదాం. స్వామి, కృష్ణవేణి గురించి ఇంకో విషయం తెలిసింది. ఆ కృష్ణవేణిని వంశీ ఇంట్లో నుంచి బయటికి పంపించాడంట స్వామి. అవును, నేను గ్రహించాను సాహు.
కృష్ణవేణికి పుట్టిన చిన్నమ్మదేవి అనుకోకుండా నదిలో జారిపడిపోయింది. జాడ లేకుండా పోయింది. అందుకని వంశీ కోపంతో కృష్ణవేణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. 4 సంవత్సరాలుగా ఆ కృష్ణవేణి ఎక్కడుందో కూడా తెలియట్లేదు స్వామి. ఇటు అళివేణి కొడుకు, అటు కృష్ణవేణి కూతురు ఇద్దరూ కనిపించడం లేదు. అలాగే కృష్ణవేణి ఆ కుటుంబానికి దూరం అయిపోయింది. పాపం ఆ కృష్ణవేణి ఈ కష్టాలన్నీ తట్టుకొని ఇంతకీ బ్రతుకుందా స్వామి? సాహు, కృష్ణవేణి గురించి తక్కువగా మాట్లాడకు. సాక్షాత్తు అమ్మవారి అంశతో పుట్టిన బిడ్డ కృష్ణవేణి. వీర పరాక్రమదేవి చిన్నమ్మదేవియే మళ్ళీ కృష్ణవేణిగా పుట్టింది. ఎంతో పరాక్రమవంతుడైన కాలముఖరుద్రుడి పగను ఎదుర్కొని ఈ రోజు మీ దేవాది దేవుణ్ణి నామరూపాలు లేకుండా చేసింది కృష్ణవేణి. అది కృష్ణవేణి ఘనత. నిజమే స్వామి, కానీ తన కూతుర్ని కాపాడుకోలేకపోయింది కదా. కష్టాలన్నీ కొని తెచ్చుకొని వంశీకి దూరమైంది కదా స్వామి. అది బ్రహ్మ రాసిన తలరాత. మనిషే కాదు, దేవుడు కూడా తప్పించుకోలేడు. వనవాస కష్టాలు పడిన సీతాదేవిలా కృష్ణవేణి కూడా అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు. కష్టాలు వచ్చిన ప్రతిసారి అమ్మవారు కృష్ణవేణికి నీడగా ఉంటారు. తను అత్తింటికి పుట్టింటికి దూరం అయ్యింది అంటే ఏదో కావాల్సిన కార్యం నెరవేర్చటానికి అయి ఉంటుంది. ఆ కృష్ణవేణి కూతురు కూడా ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది. హాస్పిటల్లో చనిపోయిన అలివేణి బిడ్డకు మనం మంత్రశక్తితో ప్రాణం పోశాం. లేకపోతే అలివేణి బిడ్డ మట్టిలో కలిసిపోయేవాడు. స్వామి, త్వరలోనే ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ప్రతాప్, నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది, కానీ నువ్వు తోడుగా ఉన్నావు కదా, అందుకే ధైర్యంగా ఉన్నాను. అవును, నాకు అంతే. నువ్వు తోడుగా ఉన్నావు కదా, ధైర్యంగా ఉంది. ఎక్కడరా వీళ్ళు? అదిగో అదిగురా పారిపోతున్నారు. పద.
ఇప్పుడు ఏం చేద్దాం? మరి రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, లిఫ్ట్ అడుగుదామా? సరే. లిఫ్ట్, 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 లిఫ్ట్. లిఫ్ట్, 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 లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్, లిఫ్ట్. లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, 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 లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, 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 లిఫ్ట్ ప్లీజ్. ఆపండి అంకుల్, 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 ఆపండి. లిఫ్ట్ అంకుల్. లిఫ్ట్ అంకుల్. ఎవరు మీరు? ఈ టైంలో రోడ్డు మీద ఏం చేస్తున్నారు? తాతయ్య, అది మమ్మల్ని రౌడీలు కిడ్నాప్ చేశారు. భయంతో పారిపోయి అడవిలో నుంచి రోడ్డు మీదకి వచ్చాం. సరే సరే, ముందు మీరు బైక్ మీద కూర్చోండి, రండి. హా. బాబు కూర్చున్నావు కదా, కూర్చున్నాం తాతయ్య. జాగ్రత్త కూర్చోండి. ఏమైంది? పిల్లలు దొరకలేదా? దొరకలేదు మేడం. రాస్కల్, మిమ్మల్ని చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయమంటే వదిలేశారు, పట్టుకోమంటే ఉత్త చేతులతో వచ్చేశారు. వెళ్ళండి, అడవంతా వెతకండి, చుట్టుపక్కల పల్లెల్లో ఎంక్వైరీ చేయండి. వెళ్ళండి. అలాగే మేడం. క్షణాల్లో ఎలా మిస్ అయ్యారు? వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అంకుల్, వైశాలి ఇంకా రాలేదు అంకుల్. వైదేహి, కంగారు పడకు. ఇంతవరకు పిల్లాడు ఏమయ్యాడో తెలియక భయపడ్డాం కదా. ఇప్పుడు ప్రతాప్ క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఇంకా భయం ఎందుకు? అవును వైదేహి గారు, మీ అబ్బాయి దొరికాడు. దొరికింది కూడా మీకు తెలిసిన అమ్మాయికే. ఇక భయపడాల్సిందేముంది? ఏమో సార్, మా ప్రతాప్ని చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు. కంగారు పడితే ఇందాక స్పృహ కోల్పోయినట్లు మళ్ళీ స్పృహ కోల్పోతావు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ధైర్యంగా ఉండు. హలో 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 హలో, ఎవరమ్మా? సరోజ ఫోన్ చేసింది కానీ కాల్ కట్ అయింది. మేడం, పోలీస్ స్టేషన్ వెనకాలకి వెళ్తే సిగ్నల్స్ బాగా అందుతాయి, అక్కడికి వెళ్ళండి. ఓకే. అంకుల్, వైశాలి, ప్రతాపేడి? సారీ అంకుల్, మీ మనవడు ఇంకో అమ్మాయి భయపడి పారిపోయారు.